ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ కొంతమందిని అంటే తన టీంను ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది లోకేష్. సానా సతీష్ రాజ్యసభ ఎంపీ కావడం కానీ, కింజారపు రామ్మోహన్ నాయుడు, తర్వాత ఎంపీ కేసినేని శివక్ కానీ, అంటే చిన్నికి కానీ, గంటి హరీష్ మాధురి, దీపక్ రెడ్డి, వీళ్ళందరికీ ఒక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఏం జరిగిందో చూసాం కదా సార్. తన వ్యక్తిని చైర్మన్ గా వేయించుకున్నాడు. తర్వాత సీనియర్లు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చాలా మంది, ఇది గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మక, అందరూ సైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అసలు? ఎన్టీ రామారావు వెన్నుపోటు పడవడానికి సహకరించిన వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కకు జరిపి తన కుమారుడి కోసం వాళ్ళకి వెన్నుపోటు పడుతున్నాడని అనుకోవాలి. అంతేనా? మీకు అర్థమైంది కదా. ఆ యనమల రామకృష్ణుడికి, అశోక్ గజపతిరావుకి వెన్నుపోటు పడిచి తన కుమారుడిని లేపాలనుకుంటున్నాడు. చంద్రబాబు అధీనంలో కూడా ఉందా పార్టీ అంటే ఖచ్చితంగా యంగర్ జనరేషన్ వచ్చింది కాబట్టి ఓల్డర్ జనరేషన్ అంటే 30% వెళ్ళిపోయి పక్కకు జరిగితే బాగుంటుంది. కానీ ఒకేసారి మార్చడం అంటే ఖచ్చితంగా లోకేష్ పెత్తనం బాగా నడుస్తుందని అనుకోవాలి. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ అవుతాడంటే, పవన్ కళ్యాణ్ ఏమి రియాక్ట్ కాడు, పార్టీని వదిలిపోడు, కూటమితోనే ఉంటాడు. ఆయన 25 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అని చెప్తా ఉన్నాడు. 25 సంవత్సరాలు తర్వాత అయినా ముఖ్యమంత్రి అవుతాను, ఈ లోపల అవ్వాలని ఆయన కోరిక. కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తే లోకేష్ ని పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేస్తాడు. ఇలాంటి ఆలోచనలు అనవసరం అండి. ఆయన పట్టుకుని వేలాడతాడు. సీఎం అయినా సరే, లోకేష్ సీఎం అయినా సరే అదే కేబినెట్ లో ఇలాగ ఖచ్చితంగా వేలాడే పరిస్థితి ఉన్నది. లేకపోతే అప్పుడు ఆయన ఏమన్నా కేంద్రానికి జరపడం అలాంటిది చేస్తే చేయొచ్చు బీజేపీ వాళ్ళు. అంతేగాని ఆయన అంటే తెలుగుదేశం మద్దతు లేకుండా తాను రాజకీయ భవిష్యత్తు లేదని ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ లేకపోతే తాము గెలుస్తామో గెలవమా అని వీళ్ళకి తెలుసు. కాకపోతే లాబియింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో గ్యాప్ ఉందంటారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. రాను పెరిగిపోతుంది. అసలు ఆ రెండు శక్తులు వైరుధ్య శక్తులు అండి. కోస్తా జిల్లాలో వైరుధ్య శక్తుల్ని కలపటంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించాడు. ప్రధానమైన శత్రువు జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల వాళ్ళిద్దరు దగ్గరికి అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా వీక్ అయినట్టు కనిపించడం వల్ల వీళ్ళు కొట్లాడుకుంటారు. కానీ విడిపోయే స్థాయిలో కొట్లాడుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే అనవసరంగా మనం పవన్ కళ్యాణ్ ని జనసేనని కలుపుకున్నాము అనే భావన లోకేష్ లో ఎక్కువగా ఉందని, ఆయన ఎన్నికలకు ముందు కూడా వద్దని చెప్పారని, ఒంటరిగానే వెళదాం మనకి అనుకూలంగా ఉంది వాతావరణం అని చెప్పారని లోకేష్. అవన్నీ అంటే ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మాట్లాడొచ్చు. కానీ ఎన్నికల ఫలితాల ముందు పరిస్థితి ఏంటి అంటే, అంతకు ముందుగా ఈవీఎంలను సెటప్ చేసి అలాగ మనం నెగ్గేస్తాం కాబట్టి జనసేన ఎందుకు అని అనుకోవచ్చు. కానీ లేకపోతే అసలు వీళ్ళకి 20-15 సీట్లతో సరిపెట్టుకోవాలండి. అది అప్పుడు ఉన్న వాతావరణము. లాస్ట్ మినిట్ లో ఏమైంది, అధికార యంత్రాంగం ఏం చేసింది, ఈవీఎంలు ఏం చేశాయి, అవన్నీ చాలా కాలంగా చర్చిస్తూనే ఉన్నాము. అది గడిచిపోయిన లోకేష్ ఒక సొంత టీమ్ ని లోకేష్ సపరేట్ గా ఎదగాలని ఏమన్నా అనుకుంటున్నారా పార్టీలో, లేదా త్వరగానే సీఎం అయిపోవాలని ఏమైనా భావిస్తున్నారా? కదండి, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్టీ రామారావు ఉండగా చంద్రబాబు నాయుడు తన కోసం ఎమ్మెల్యేలకు ముందే పార్టీ ఫండింగ్ చేసి తన సొంతంగా ఫండింగ్ చేసేవాడు. పార్టీ ఎలక్షన్ రాగానే ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు, నాకు వెన్నుపోటు పడడానికి ఆయన ముందే ప్లాన్ చేశారు. ఇది నేను అనుకోవడము లోకేష్ చంద్రబాబు కలిసి జరుపుతున్నారే తప్ప, అంటే ఈ ఆపరేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని గాయపరచకుండా, బీజేపీని శత్రువుగా మార్చుకోకుండా ఈ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎలా చేస్తారు, ఎంత తెలివిగా చేస్తారు అంటే అది చంద్రబాబు గారికి బాగా తెలిసిన విద్య కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని అనుకోవాలి. రైట్.